గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి మల్లేష్ని మాట్లాడుతున్నాను. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. ఈనాడు దినపత్రిక, చెరువులను చెరబడితే చెరసాలకే ఎంతటి మహులైన ఆక్రమిత భూముల్ని అప్పగించాల్సిందే. పోలీసుల పిల్లల కోసం హైదరాబాద్, వరంగల్లో రెసిడెన్షియల్ స్కూళ్ళు. రాష్ట్రంలో గంజాయి డ్రగ్స్ మాటెత్తాలంటే వణుకు పుట్టాలి. ఎస్ఐ ఏఎస్ఐల పాసింగ్ అవుట్ పరేడ్లో సీఎం రేవంత్ రెడ్డి. పరేడ్ కమాండర్ పల్లి భాగ్యశ్రీకి రివాల్వర్ అందిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి. చిత్రంలో పోలీస్ అకాడమీ డైరెక్టర్ అభిలాష బిష్త్, డీజీపీ జితేందర్. పోలీస్ పరేడ్ గ్రౌండ్లో ఇక్కడ పోలీసులకు నూతనంగా ఎంపికైన ఎస్ఐ ఏఎస్ఐలకు ఇక్కడ ఆయన అవార్డులు అందజేసినట్టుగా చూసుకోవచ్చు. ఆ కార్యక్రమంలో భాగంగా మాట్లాడినట్టుగా చూసుకోవచ్చు. ఏదైతే ఇక్కడ హైడ్రా ఆధ్వర్యంలో చెరువులు ఆక్రమించి కబ్జాలు చేసి నిర్మాణాలు చేపట్టారో, ఇక్కడ ఎంతటి వారైనా వాళ్ళు అక్రమంగా నిర్మించిన కట్టడాలను వారి కూల్చేసుకోవాలి, లేదంటే మేము తప్పకుండా చర్యలు తీసుకుంటాం, లేదంటే వాళ్ళను జైలుకు పంపిస్తాం అన్నట్టుగా మాట్లాడుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. చెరువుల్ని ఆక్రమించిన వారిని అవసరమైతే చెరసాలకు పంపాలనేదే ప్రభుత్వ విధానమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఆక్రమణదారుల్లో ఎంతటి మహామహులున్నా చెరువులను వదిలి నీటిపారుదల శాఖకు అప్పగించాలని విజ్ఞప్తి చేస్తున్నానన్నారు. బుధవారం రాజేంద్రనగర్లోని తెలంగాణ పోలీస్ అకాడమీలో ఎస్ఐ ఏఎస్ఐ శిక్షణ పూర్తి చేసుకున్న 547 మంది పాసింగ్ అవుట్ పరేడ్కు సీఎం హాజరై వారి నుంచి గౌరవ వందనం స్వీకరించారు. విధంగా చెరువులను ఆక్రమించిన వారిని ఎంతటి వారినైనా వదిలిపెట్టమన్నట్టుగా మాట్లాడుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. అదేవిధంగా ఇక్కడ ఏఎస్ఐ ఎస్ఐ శిక్షణ పొందిన 547 మంది వారిని వాళ్లకు అవార్డులు శిక్షణ పూర్తయిన సందర్భంగా వారికి అవార్డులు అందజేసి దిశానిర్దేశాలు ఇచ్చినట్టుగా చూసుకోవచ్చు సీఎం రేవంత్ రెడ్డి. ఢిల్లీ వెళ్లిన సీఎం పిసిసి అధ్యక్షుడు వరద సాయంపై నేడు హోంమంత్రితో రేవంత్ భేటీ. కేంద్ర హోంశాఖ మంత్రితో భేటీ అయి వరద బాధిత దానికి నష్టం గురించి వివరించి కేంద్రం నుంచి నిధులు సమీకరించే పనిలో ఉన్నట్టుగా చూసుకోవచ్చు ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి. హైడ్రాకు విశేష అధికారాలు, ఆర్డినెన్స్ జారీ చేయనున్న ప్రభుత్వం. హైడ్రాకు ఇంకా మరిన్ని అధికారాలు కల్పించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మనం చూసుకోవచ్చు. ఆర్డినెన్స్ జారీ చేయనున్న ప్రభుత్వం విధంగా ఇంకా ఎక్కువ అధికారాలను కల్పించే దిశగా పోతుందన్నట్టుగా మనం చూసుకోవచ్చు. 17న తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం, రాష్ట్ర సర్కార్ నిర్ణయం. డాక్టర్ గుల్లపల్లి నాగేశ్వరరావు దేశంలో కంటి వైద్యానికి కొత్త రూపు ఇచ్చిన సంస్థ ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్. ఎల్విపిఈఐ పేద ధనిక భేదం లేకుండా ఆసుపత్రికి వచ్చిన ప్రతి ఒక్కరికి ఎంత ఖర్చైనా కంటి వైద్యం అందించాలనే సమున్నత ఆశయంతో 3.5 దశాబ్దాల క్రితం హైదరాబాద్లో ఏర్పాటైన ఈ సంస్థ 50,000 కార్నియా మార్పిడి ట్రాన్స్ప్లాంటేషన్ చికిత్సలు చేసి అంతమందికి చూపును ప్రసాదించింది. ప్రపంచంలోనే ఈ ఘనత అందుకున్న మొదటి సంస్థగా నిలిచింది. ఈ నేపథ్యంలో సంస్థ వ్యవస్థాపకులు గుల్లపల్లి నాగేశ్వరరావు, సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ప్రశాంత్ గార్గ్, సంస్థలో భాగమైన శాంతిలాల్ సంఘవి కార్నియా ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ డాక్టర్ ప్రవీణ్ వడ్లపల్లితో ఈనాడు ఇంటర్వ్యూ చేసింది. వేల కళ్ళల్లో వెలుగు రేకులు. ఈ విధంగా ఇక్కడ ఐ ఇన్స్టిట్యూట్, ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ ఇక్కడ బంజారా హిల్స్లో ఉంటుంది. ఇది వీరికి ఎంతోమందికి 50,000 కార్నియా మార్పిడి ట్రాన్స్ప్లాంటేషన్ చికిత్సలు చేసి అంతమందికి చూపును ప్రసాదించిందంట. ఇక్కడ 3 దశాబ్దాలు 30 సంవత్సరాల నుంచి కొనసాగుతున్నట్టుగా చూసుకోవచ్చు ఐ ఇన్స్టిట్యూట్. ఈ విధంగా కంటి వైద్యం అందించి ఈ విధంగా ఎంతోమందికి కంటి చూపును అందిస్తున్నా అన్నట్టుగా ఇక్కడ ఈనాడు ఇంటర్వ్యూలో డాక్టర్ గుల్లపల్లి నాగేశ్వరరావుని ఇంటర్వ్యూ చేసినట్టుగా చూసుకోవచ్చు ఈనాడు పేపర్. తమను ఆదుకోవాలని కేంద్ర హోంశాఖ సహాయ కార్యదర్శి కర్నల్ కేపీ సింగ్ను వేడుకుంటున్న మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం సీతారాం తండా రైతు మంగిలాల్ దంపతులు. నష్టం 9,000 కోట్లపైనే కేంద్ర బృందానికి రాష్ట్ర ప్రభుత్వం నివేదన. కేంద్ర బృందం మరొకసారి ఇక్కడ వచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో వరద బాధిత ప్రాంతాలను పరీక్షించడానికి ఈ విధంగా ఎంతవరకు నష్టం జరిగింది, ఎన్ని కుటుంబాలు నష్టపోయినాయి అన్నట్టుగా ఇక్కడ కేంద్ర ప్రభుత్వం పంపించింది. ఇక్కడ కేంద్రం నుంచి వచ్చి ఇక్కడ వరద ప్రభావిత బాధితులను పరామర్శించి వాళ్ళకి నిధులు సమకూర్చే నష్టాన్ని ఎంతవరకు జరిగింది అనేది ఇక్కడ కేంద్రానికి సమాచారం ఇచ్చే దిశగా ఇక్కడ చర్యలు తీసుకున్నట్టుగా చూసుకోవచ్చు. వరద ప్రభావిత బాధితులను కలిసి సమస్యలు తెలుసుకుంటున్నట్టుగా మనం ఇక్కడ కేంద్ర బృందాన్ని చూసుకోవచ్చు.
తెలంగాణలో ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 2వ తేదీ వరకు కురిసిన భారీ వర్షాల కారణంగా 9,000 కోట్లకు పైనే నష్టం వాటిల్లిందని కేంద్ర బృందానికి రాష్ట్ర ప్రభుత్వం నివేదించింది. బాధితులను ఆదుకోవడానికి ఉదారంగా సాయం అందించాలని విన్నవించింది. సూర్యాపేట, నల్గొండ, వరంగల్, మహబూబాబాద్, ములుగు, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, నాగర్ కర్నూలు జిల్లాల్లో విధంగా వర్షాల కారణంగా వరద ప్రభావిత బాధితులను నష్టం ఎంతవరకు జరిగిందో అన్ని సమాచారం కేంద్రానికి అందించే విధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి ఇక్కడ సిబ్బంది వచ్చినట్టుగా చూసుకోవచ్చు అధికారులు. విధంగా రాష్ట్రంలో జరిగిన నష్టాన్ని అంచనా వేసి కేంద్ర ప్రభుత్వానికి అందించే విధంగా ఇక్కడ వీళ్ళు సమాచారం సేకరిస్తున్నారు అన్నట్టుగా చూసుకోవచ్చు మనం. చిరునవ్వుతో చెలరేగిన హారిస్, గుక్క తిప్పుకోలేకపోయిన ట్రంప్, అమెరికా అధ్యక్ష ఎన్నికల చర్చల్లో కమలదే పై చేయి. పలు అంశాలపై విస్పష్ట వైఖరి, స్పందించలేక వ్యక్తిగత దాడికి దిగిన మాజీ అధ్యక్షుడు. ఈ విధంగా చిరునవ్వుతో చెలరేగిన కమలా హారిస్కు ఈమెకు ట్రంప్కు మాటల యుద్ధం ఏర్పడుతుంది. ఈ విధంగా అమెరికా అధ్యక్ష పోటీలో బరిలో ఉన్న కమలా హారిస్, ట్రంప్ వీరిద్దరి మధ్య మాటల యుద్ధం జరుగుతున్నట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా ట్రంప్ అమెరికా మా అధ్యక్షుడు ట్రంప్ పరోక్షంగా దాడికి పాల్పడుతున్నాడు అన్నట్టుగా ఇక్కడ కమలా హారిస్ వ్యక్తం చేస్తుంది. స్పందించలేక వ్యక్తిగత దాడికి దిగిన మాజీ అధ్యక్షుడు అన్నట్టుగా ఇక్కడ చూసుకోవచ్చు. 70 ఏళ్ళు పైబడిన అందరికీ ఉచిత ఆరోగ్య బీమా, గ్రామాల్లో 62,500 కిలోమీటర్ల రహదారులు, విద్యుత్ వాహనాలకు మరో 14,000 కోట్లు, ఖచ్చిత వాతావరణ సమాచారానికి మిషన్ మౌసం, 1,00,000 కోట్ల పథకాలకు కేంద్ర కేబినెట్ ఆమోదం. 70 ఏళ్ళు పైబడిన అందరికీ ఉచిత ఆరోగ్య బీమా, గ్రామాల్లో 62,500 కిలోమీటర్లు రహదారులు, విద్యుత్ వాహనాలకు మరో 14,000 కోట్లు, ఖచ్చిత వాతావరణ సమాచారానికి మిషన్ మౌసం, 1,00,000 కోట్ల పథకాలకు కేంద్ర కేబినెట్ ఆమోదం. ఈ విధంగా కేంద్ర మంత్రివర్గం ఈ విధంగా ఇవన్నీ చర్చకు వచ్చినట్టుగా చూసుకోవచ్చు. ఇక్కడ 70 ఏళ్ళ పైబడిన వృద్ధులకు అందరికీ ఉచిత ఆరోగ్య బీమా, ఈ విధంగా ఉచితంగా వైద్యం అందించే విధంగా చర్యలు తీసుకుంటున్నట్టుగా చూసుకోవచ్చు. ఇక్కడ 70 ఏళ్ళు పైబడిన వారందరికీ ఇదంతా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు కేంద్ర క్యాబినెట్లో చర్చించినట్టుగా చూసుకోవచ్చు. వివిధ అభివృద్ధి పథకాలకు సంబంధించి వెలిగే గోడలు, మాయమయ్యే టీవీలు, ఇంట్లో వెలుతురు కోసం బల్బులు వేసుకోవాల్సిన అవసరం లేదు. తక్కువ ఇంధనంతో పనిచేసే పరికరాలతో గోడలే వెలిగిపోతాయి. ఇంట్లో అక్కడక్కడ ఉన్న సెన్సర్లు ఇంట్లోని వ్యక్తుల ఆరోగ్య డేటాను ఎప్పటికప్పుడు రికార్డు చేస్తుంటాయి. ఏఐతో అనుసంధానమైన రోబో చేతులు ఏం కావాలో చెబితే చాలు చకచకా వండేసి వంటగదిని శుభ్రం చేసి పెడతాయి. ఏదో ఫిక్షన్లా అనిపిస్తున్నా మరి కొన్నేళ్లలో రాబోతున్న స్మార్ట్ ఇళ్లలో రోజు కనిపించే దృశ్యాల్లో మచ్చుకు ఇవి కొన్నే. ఆధునిక సాంకేతికత కారణంగా బల్బుల నుంచి గోడల దాకా ఇళ్లన్నీ ఇంటర్నెట్ ఆధారిత సెన్సర్లు పరికరాలతో స్మార్ట్గా మారిపోబోతున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఐఓటీ తదితరాల్లో వేగవంతమవుతున్న పరిశోధనల ఫలితంగా విధంగా ఏఐతో మరికొన్ని సాంకేతిక రాబోతున్నట్టుగా చూసుకోవచ్చు. ఇక్కడ రాష్ట్రంలో ఏఐ టెక్నాలజీతో ఈ విధంగా మరింత టెక్నాలజీని మనం వాడుకునే దిశగా మనం ముందు చూడబోతున్నాం అన్నట్టుగా ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఇంటర్నెట్ సదుపాయంతో ఏఐతో ఈ విధంగా గోడలకే లైట్లు, మనం ట్యూబ్లైట్లు ఇవన్నీ లైట్లన్నీ పెట్టుకునే అవసరమే లేకుండా ఈ విధంగా ఇక్కడ బల్బులతో పని లేకుండా గోడలకే వెలుతురు వచ్చే విధంగా ఏఐ టెక్నాలజీ రూపుదిద్దుకోబోతున్నారు అన్నట్టుగా చూసుకోవచ్చు. ఏఐ ద్వారా మరికొన్ని టెక్నాలజీ పరంగా ఇంకా మరికొన్ని కొత్తగా మనం చూడబోతున్నాం అన్నట్టుగా ఈ సందర్భంగా మనం చెప్పుకోవచ్చు. విష్డ్ అప్ ఆన్ ఏ స్టార్ట్ నౌ డ్రైవ్ వన్ హోమ్ డ్రీమ్ కార్ 2024 మెర్సిడీస్ బెంజ్. విధంగా మెర్సిడీస్ బెంజ్ కార్ అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.